పొంగనూరు అని మేము 30 సంవత్సరాల నుండి అది వింటూనే ఉన్నాం. ఇది ఉద్యమాలకు పురిటిగడ్డ. మరి మహనీయుల విగ్రహాలు పెట్టడంలో లేట్గా అయినా పర్లేదు, లేటెస్ట్గా 3 విగ్రహాలు ఒకటేసారి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది అందరికీ కూడా మన గర్వకారమైనటువంటి విషయం. ఇక ఇంతకుముందు చాలాసార్లు ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా భీమరాజన్న గారు, మన ఇప్పుడు బసప్ప టీచర్ గారు చాలా విషయాలు ఈ మహనీయుల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళు మనము ఏ విధంగా వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకున్నటువంటి చాలా విషయాలు ఇప్పటి వరకు మనకు చాలా విషయాలు చెప్పారు. నేను 1-2 ఇప్పుడు మన కళాకారుడు మరి ప్రజాకవి గోరేటి వెంకన్న గారు వచ్చినంత వరకు నేను 2-3 నిమిషాలు వేదిక ఖాళీ కాకుండా నేను కూడా 2-3 నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. రైట్, ఇప్పుడు మనం 3 విగ్రహాలు పెట్టుకున్నాం మన కొత్తూరు గడ్డ మీద, ఈ పోరుగడ్డ ఉద్యమ గడ్డ మీద. నేను ఇక ఎక్కువ విషయాలు చెప్పాను కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి 1827 సంవత్సరం అంటే సుమారుగా 200 సంవత్సరాల ముందు, అంటే సుమారుగా 200 సంవత్సరాలప్పుడు ఈ భారతదేశం లోపల, ఈ అఖండ భారతదేశం లోపల ఒక సామాజికమైనటువంటి విప్లవకారునిగా, సామాజికమైనటువంటి ఉద్యమకారునిగా జ్యోతిరావు పూలే గారు పుట్టడము మన అందరికీ కూడా అదృష్టము. జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్ర లోపల పుట్టి ఉన్నప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి ఫిలాసాఫికల్ థింకింగ్, తాత్వికమైనటువంటి వాదన, రీజనింగ్, హేతువాదన, అలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒక రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు. ఆయన కూడా చదువుకున్నానన్నటువంటి ఆశ పుట్టింది ఆ టైం లోపల. అందరిలాగా నేను కూడా చదువుకున్నానటువంటి కోరిక ఆయనకు పుట్టింది. కానీ అప్పుడు ఈ దేశం లోపల అమలవుతున్నటువంటి శాస్త్రం ఏమున్నదంటే మన భారత రాజ్యాంగం లేదు. అప్పుడు మనుధర్మ శాస్త్రం అనేటువంటి ఒక బ్రాహ్మణులు రాసినటువంటి ఒక కుట్ర కుయుక్తులతో రాసినటువంటి ఒక గ్రంథము ఈ దేశం లోపల అమలవుతున్నది. ఆ గ్రంథం ప్రకారము కేవలం ఈ దేశం లోపల ఎవరు చదువుకున్నాలంటే కేవలము బ్రాహ్మణులు మాత్రమే చదువుకునాలి, తర్వాత క్షత్రియులు మాత్రమే కొంతవరకు చదువుకునాలి. ఇలాంటి కట్టుబాట్లు ఈ దేశం లోపల ఉన్నవి. మిగతా శూద్రులైనటువంటి వారు ఎవరు అంటే ఇప్పటి వరకు వేదిక మీద చాలా మంది చెప్పారు. కూలి పని చేసేవారు, మట్టి పని చేసేవారు, పొలము పని చేసేవారు, వ్యవసాయం పని చేసేవారు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా శూద్రుల లెక్కకే వస్తారు. వీరెవరు కూడా చదువుకోవద్దని కట్టుబాట్లు, కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు పెట్టేసి మిగతా వర్గాలను 95% ఈ దేశం లోపల 100% ఉందన్నటువంటి మందిని చదవలేకుండా ఆనాడు మనుధర్మ శాస్త్రం అడ్డుకున్నది. దానిలో భాగంగా మనము మీరు విన్నారు చాలా మటుకు ఏకలవ్యుని యొక్క ఆ పురాణం లోపల ఏకలవ్యుని యొక్క ఆ గాథ కనుక మనం తీసుకున్నట్లయితే ఏకలవ్యుడు ఒక అడవి జాతికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక కోరిక పుడుతుంది. ఏమిటంటే మిగతా రాజకుమారుల మాదిరిగా నేను కూడా విలువిద్య నేర్చుకున్నటువంటి కోరిక పుడుతుంది ఆ ఏకలవ్యునికి. ఆ ఏకలవ్యుడు మరి నాకు విలువిద్య ఎవరు నేర్పుతారని మరి తెలుసుకొని ఒక ద్రోణాచార్యుడు అనేటువంటి గురువు మరి పాండవులకు కౌరవ కుమారులకు మరి విలువిద్య నేర్పుతున్నాడట కదా, మరి నేను కూడా వెళ్ళి విలువిద్య నేర్చుకుంటాను. ఆ ఏకలవ్యుడు ఆ ద్రోణాచార్యుని దగ్గర పోయి, గురువార్య నీ శిష్యుల మాదిరిగా నన్ను కూడా ఒక శిష్యునిగా చేర్చుకోను, నాకు కూడా విలువిద్య నేర్పమని ఆ ద్రోణాచార్యుని అడిగినప్పుడు ఆ ద్రోణుడు కుల పిచ్చితో ఏమంటాడంటే, ఏ బాలక నేను ఎక్కడి నుండి వచ్చినావు అంటాడు. నేను అడవి జాతి లోపల పుట్టినటువంటి ఒక వాడను. అయితే అడవి జాతి లోపల పుట్టిన వారికి మీరు నిషిద్ధులు, మీరు అంటరాని వారు, మీరు చదువుకునడానికి వీలు లేదు కాబట్టి నేను నీకు విలువిద్య నేర్పను అంటాడు ఆ ద్రోణాచార్యుడు. ఆ టైం తర్వాత ఏకలవ్యుడు నేను ఎందుకు చదువుకోకూడదు, మరి తక్కువ కులం ఎట్లయితుంది, మేము అంటరాని వాళ్ళం ఎట్లయితాం, ఎందుకు చదువు రాదు, ఈ ప్రకృతి లోపల పుట్టినటువంటి నాకు చదువెందుకు రాదు అని ఒక కృషితో ఒక కసితో ఏకలవ్యుడు చదువు నేర్చుకొని గురువు లేకుండానే ఏకలవ్యుడు ద్రోణాచార్యుని శిష్యులైనటువంటి పాండవు కౌరవుల కంటే కూడా ఎక్కువ విలువిద్య నేర్చుకొని అందరి లోపల మెప్పు పొందుతాడు. అంటే విద్య అనేది ఎవరి జాగిరి కాదు. విద్య అనేది ఎవరి పరిధిలోని అంశం కాదు. విద్య అనేది కృషి ఉన్నోనికి, కష్టపడటానికి ఎవరికైనా విద్య అనేది సాధ్యమైతుందని ఆ టైం పురాణాల సమయంలోనే ఏకలవ్యుడు అనేటువంటి ఒక అడవి జాతికి వెళ్ళినటువంటి ఆ మహనీయుడు మనకు ఆదర్శంగా నిలిపించి చూపించిండు. ఆ ఏకలవ్యుని పేరు మీద చాలా ఈరోజు ఏకలవ్య
పాఠశాలలను కూడా ఆశ్రమ పాఠశాలలను కూడా ఆయన పేరు మీద ఈరోజు నడుస్తున్నాయి. ఆ టైం లోపల జ్యోతిరావు పూలే గారు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలలప్పుడు వేద పాఠశాల లోపల ఎవరికి విద్య నేర్పేవారు? కేవలం అగ్ర కులాలుగా పేరు పొందినటువంటి ఆ బ్రాహ్మణ వర్గానికి మాత్రమే చదువులు నేర్పేవారు. మరి ఈ శూద్రుడైనటువంటి జ్యోతిరావు పూలే గారికి చదువుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. జ్యోతిరావు పూలే గారు అప్పుడు ఒక క్రిస్టియన్ మిషనరీ పాఠశాల లోపల చేరి ఆయన విద్య నేర్చుకున్నాడు. తాను మాత్రమే విద్య నేర్చుకోవడం వల్ల కాకుండా తన భార్యకు కూడా విద్య నేర్పి ఆమెను కూడా విద్యావంతురాలను చేసి అనేక మంది బడుగు బలహీన వర్గాల కోసం, అనేక మంది తాడిత పీడిత ప్రజల వర్గాల కోసం ఆయన పాఠశాలలు స్థాపించి, దళిత వాడల లోపల పాఠశాలలు స్థాపించి అనేక మందిని విద్యార్థులుగా, మేధావులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నటువంటి మహా సంఘ సంస్కర్త, మహా విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి జ్యోతిరావు పూలే గారికి కూడా ఎన్నోసార్లు ఈ చదువుకునే విషయం లోపల అవమానం జరిగింది. ఆనాడు ఈ భారతదేశం లోపల సుమారుగా 200 సంవత్సరాల ముందు ఈ భారతదేశం లోపల ఎందుకు ఈ పేదరికం ఉన్నది, ఎందుకు ఈ దరిద్రం ఉన్నది, కట్టుకోవడానికి కనీసం కూడా బట్ట లేనటువంటి ఈ ప్రజలు ఎందుకున్నారు, చేసుకొని బతకడానికి కనీసం భూములు లేనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు, 80% ఉన్నారు నోటికి. ఇలా ఉండడానికి కారణం ఏమిటని ఆ జ్యోతిరావు పూలే గారు ఒక సామాజికమైనటువంటి సోషల్ ఎకనామికల్ స్టడీ చేసిండు. ఆయన ఒక సర్వే చేసిండు. సర్వే చేస్తే దానికి కారణం ఏమని తేలింది ఆయన సర్వే లోపల అంటే కేవలం అనేది చదువు అనేది లేకపోవడం వల్ల, కేవలము విద్య అనేది లేకపోవడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన ప్రజలు సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి రకరకాల కుల వృత్తుల మీద ఆధారపడి బతుకున్న వాళ్ళు, మాల మాదిగలు, రకరకాల అంటరాని వర్గాలకు చెందినటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడా చదువు లేదు కాబట్టి ఈ దేశం వెనుకబడడానికి కారణము చదువు లేకపోవడమే. ఈ దేశం వెనుకబడడానికి కారణము, చీకటి లోపల మగ్గడానికి కారణము చదువు లేకపోవడమే. చదువు అనేది ఉంటే అన్ని రకాల అసమానతలు పోతాయి, ఆత్మగౌరవం పెరుగుతుంది అని ఆ రోజు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాటం చేసి మనందరి కోసం చదువుల కోసం, మన పాఠశాలల కోసం ఆయన నడుము బిగించినటువంటి సంఘ సంస్కర్త కాబట్టి ఈరోజు అతన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఆయన విగ్రహం పెట్టుకున్నాం. జ్యోతిరావు పూలే మాదిరిగా మన పిల్లలు కూడా మంచి చదువు చదువుకొని మంచి సంఘ సంస్కర్తలుగా ఎదగాలని, మంచి మేధావులుగా తయారు కావాలని, ఆ రీతిగా తల్లిదండ్రులైనటువంటి మీరు మీ పిల్లలను మంచిగా చదివించాలని, అలాంటి మేధావులాగా మీరు కూడా తయారు చేయాలని కోరుకుంటూ మరి ఇంకా అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఇంకా చాలామంది ఇప్పటివరకే చెప్పారు కాబట్టి మరి ఎక్కువ నేను సమయం తీసుకోకుండా నేను ఇంతటితో ముగించాలనుకున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్.